హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క వెరైటీతో మామూలుగా ఉండదన్నమాట. అయితే ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ ఎలా ఉండాలంటే దమ్ము అదిరిపోవాలి, అలా ఉండాలన్నమాట. అయితే ఆ రెసిపీ ఏంటో ఈరోజు వీడియోలో చేసేద్దాం. ఏంటంటే ముందుగా ఆనియన్స్ని కట్ చేసి దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలుగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలని బిర్యానీకి అసలు టేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. తర్వాత నేను దమ్ బిర్యానీ కావాల్సిన అన్ని ఐటమ్స్ని కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను, చూసారు కదా. అయితే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కకు తీసేసుకుని నేను ఆ ఆయిల్లే యూజ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ని ఒక పెద్ద దమ్ బిర్యానీ గిన్నెలో తీసుకొని ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. మీకు చూపిస్తున్నాను కదా, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. క్యారెట్ యాడ్ చేశాను, టొమాటోసు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని దమ్ అయితే చేస్తే దమ్మే ఈజీ ఫ్రెండ్స్. అదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, చాలా ఈజీ. నేనైతే కేజీన్నర రైస్కి కేజీన్నర చికెన్ వేసుకుంటాను అనమాట ఖచ్చితంగా. అది రైస్ ఎంత ఉంటుందో చికెన్ కూడా సేమ్ సమానంగా వేసుకుంటాను అనమాట. నేనైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పెరుగు, ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కారం ఘాటు కావాలంటే మీరు అంత ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా తింటామంటే నార్మల్గా వేసుకోండి. అసలు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఇంత ఎక్కువ అమౌంట్. నేను ఈరోజు చేశాను, మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారని. కానీ సూపర్ కుదిరిందనమాట, అందుకే ఈ వీడియో షేర్ చేశాను మీకు కూడా. చూడండి, ఒక్కసారి మీరు కూడా చేసేయండి. రెస్టారెంట్ స్టైల్లో కుదిరిందనమాట. అసలు ఎంత మెచ్చుకున్నారో నన్ను అందరూ. బాగా కుదిరిందన్నారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ దమ్ బిర్యానీకి నేనైతే సూప్గా పెట్టుకున్నాను, సపరేట్గా చికెన్ సూపు. అది కూడా బాగుంటుంది. ఇంకా ఈ ఎంత మిశ్రమంలోకి ఏంటంటే ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాను. నిమ్మకాయ సూప్ ఖచ్చితంగా ఉండాలి. నిమ్మకాయ పెరుగుంటేనే దమ్ బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లా వేసుకొని మేమైతే ఎక్కువ పులుపు తినం ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెం ఒక నిమ్మకాయ వరకే వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మసాలా వేసింది ఉంది కదా వీడియో క్లిప్, అవి మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. మీరైతే అవి కూడా యాడ్ చేయాలి. నేనైతే యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సేపటికి ఏం చేయాలంటే మనం ఇది పక్కన పెట్టేసి మనం రైస్కి కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుందాము. అందులోకి ఒక గిన్నెలోకి ఎసరు పెట్టేసుకొని అందులోకి సాల్టు, ఇంకా నెయ్యి ఒక స్పూను, షాజీరా, కొంచెం కొంచెం మసాలా దినుసుల, లవంగాలు ఒక 4, యాలకులు 1, 2 అట్లా వేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, ఈ రైస్ కూడా టేస్ట్ అనేది ఉండడానికి అనమాట వేసుకొని నీటల్ని బాగా మరిగించాలి. ఇంతలోకి ఇటు పక్కన సిమ్లో ఏం చేయాలంటే నేనైతే చికెన్ అట్లనే ఉడికిస్తాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే డైరెక్ట్గా రైస్ ఉడికిన తర్వాతే దమ్ అనేది పెడతారు. నేను ఇట్లా పెడితే చికెన్ మంచిగా ఉడికిద్దని నేను ఇట్లా చేస్తాను అనమాట. ఈ రైస్ ఉడికే లోపల అది కూడా సిమ్లో పెడితే కొంచెం అది కూడా హీట్ ఎక్కి ముక్కలు అనేవి వాటర్ దిగి ఇంకా కుక్ అవ్వడానికి రెడీగా ఉంటే అవి కూడా ఇంకా మంచి కుక్ అవుతాయని నాకు ఇట్లా ఇష్టం అనమాట. ఈ వేలో చేసిన చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇట్లా రైస్ పెట్టేసుకొని ఇంకా చూడండి ఇట్లా ఉడకడానికి ఉడుకుతుందనమాట. రెడీ అయింది. 70% ఉడికితే చాలు ఫ్రెండ్స్. నేనైతే బాస్మతి రైసే తీసుకున్నాను. నేను కేజీన్నర రైస్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్ వేసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా ఏంటంటే
ఈ వాటర్‌నన్నిటిని నేనైతే వార్చేసాననమాట. గంజిని వార్చేసి చూడండి రైస్ అయితే ఇట్లా లేయర్‌గా వేసుకోవాలనమాట. ఆ గిన్నెలోకి దమ్ బిర్యానీ చేసే చికెన్ ఉంది కదా! దాంట్లోకి లేయర్ ఏసుకొని రైసు మధ్యలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లైట్‌గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. అవే టేస్ట్ అసలు బిర్యానీకి. వేస్తేనే చాలా బావుంటాయి. చూడండి నేను వేస్తున్నాను కదా లేయరు ఎంత బాగుందో 70% ఉడికిందనమాట రైసు. ఇట్లా వేసుకుంటేనే మనం కలిపేటప్పుడు కూడా ఈవెన్గా మిక్స్ అవుతాయి అన్నమాట. లేకపోతే ఒక లేయరే వేస్తే ఏంటంటే ఒక్కళ్ళకి ఒకే చోటు ఉంటాయి అన్నమాట, మిక్స్ అవ్వవు సరిగా. అందుకని ప్రతి లేయర్కి వేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అనమాట. అవి కూడా వేసుకోండి. ఇంకా ఉంటే మీ దగ్గర జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మిరియాలు వేసుకోవాలి. మిరియాలు అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం రైస్ అనేది వేసేసాను. ఇంకా ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా క్లాత్ అనేది ఆ గిన్నెకి సరిపడా ఉండాలి. అది క్లాత్ని ముందుగానే తడిపి పెట్టేసి దాని మీద కప్పాలన్నమాట. నేను తర్వాత చూపిస్తాను మీకు. చూడండి దాన్ని అట్లా వేసేసి దాని మీద, ఎందుకంటే ఆవిరి కూడా బయటికి రాకూడదు అనమాట, ఆవిరికి కూడా మగ్గిపోవాలన్నాం. అందుకని క్లాత్ అనేది ఖచ్చితంగా వేయాలి. మీ దగ్గర కలర్ క్లాత్ కాకుండా వైట్ క్లాత్ ఉంటే వేసుకోండి, ఎందుకంటే హీట్కి ఖచ్చితంగా కలర్ అనేది పోతుంది. అందుకని వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ ప్రిఫర్ చేయండి. దాని మీద బరువుకి వేడి నీళ్ళు కాదు మామూలు నీళ్ళు అయితే ఒక గిన్నె నిండా తీసుకొని పెట్టండి. బరువుకి బాగుంటుంది అనమాట, మంచిగా ఉడుకుతుంది. చక్కగా ఆవిరి అనేది బయటికి రాకుండా. చూసారా దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందో ఫ్రెండ్స్, చూస్తేనే నోరూరిపోతుంది. అదిగోండి కలర్ఫుల్గా ఉంది. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. మా ఇంట్లో స్పెషల్ చూసారా దమ్ బిర్యానీ, చికెన్ సూప్, పెరుగు చట్నీ, ఇంకా వైట్ రైస్ కూడా వండాను, ఇంకా ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా. ఎంత బాగుందో మా వాళ్ళైతే ఎంత బాగుందని నన్నైతే చాలా మెచ్చుకున్నారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి, తినండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.